ఇట్లాంటి కలర్ పువ్వు మేము చూడటం నేను. అసలు ఎట్లుంది చూడండి, రెడ్గా ఫస్ట్ టైం అసలు ఈ కలర్లో చూడటం. మరి మీరు ఎప్పుడైనా చూసి ఉంటే కామెంట్ చేయండి. అసలు 8 నెంబర్ ఉంది చూడండి. अच्छा असल कैसी है क्या जी? लाल, पूरी लाल है भाई, एकदम लाल है। माँ की आँखियाँ देखो इसके, शैतान की आँखियाँ। వాటర్ ఫిల్టరు చూడండి, వాటర్ ఎంత నీట్గా అవుతాయో. ఇందులో చూడండి ఎట్లున్నాయో కలరు, ఇందులోకి వచ్చేసరికి చూడండి ఎట్లున్నాయో. ओके पे लग जाएंगे चिक्कड़ है का। హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానీ ఫిష్ హంటింగ్. ఈరోజు మళ్ళీ కిన్నెరసాని డ్యామ్కి ఫిషింగ్ వచ్చినాం. మన ఫైజర్ ఖాన్ అన్న మనల్ని తీసుకొచ్చింది అన్న బాషాభాయ్. అన్నకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. మన భగత్ అన్న కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. మా అందరికి సపోర్ట్ చేయండి. ఇగో మన ఫైజర్ ఖాన్కి ఆల్రెడీ మా ఎమ్మటి తిరుగుతూనే ఉంటాడు. చింతకాయలు ఎరుకొని తిరుగుతాడు. చేపల కానీ వచ్చింది చింతకాయలు పట్టుకొని తిరుగుతాడు. ये देख सकते हैं इसको, ये क्या बोलते हैं आप लोग? क्या बोलते हैं जी इसको? आपके लैंग्वेज में क्या बोलते हैं? हमें इमली बोलते हैं इसको। कमेंट में बताओ, कमेंट में क्या बोलते हैं? देख सकते हैं, पक्का है पूरा एकदम मस्त है। अभी झाड़ पे से तोड़ा हूँ। झाड़ बताओ जिसका। देखो झाड़ बताना, इमली का झाड़, एच लोकेशन। मेरे नईम भाई देखो हीरो का जैसे लास्ट फाइनल में बाहर का है। सुबह सुबह ये खाते क्या जी खट्टी चीज? सुबह सुबह केला खाते हैं। सुबह सुबह बनाना खाना, केला। ऑलरेडी इमली खाए है। हेल्थी इमली खाना, इमली खाए तो हजम होता है। उसके बाद में क्या भी खा सकते हैं अपन। ये खा लीजिए, सब भी सही नहीं। इमली नहीं खाना, सुबह सुबह गैस ट्रबल आता। खट्टा चीज खाते। मजे को देखना दोस्तों, गैस को नहीं देखना। मजा आए तो बस अपने को मजा है। तो
तुम्हें खाने चाहे मच्छियाँ पकड़ने आए सब भी खाने आए जी तुम्हें? खाने से आया मैं आज फिर यहाँ जंगल में खाए तो मजा अलग ही मजा खाने का। जंगल में खाने आए? नाश्ता करना दोस्तों फर्स्ट, उसके बाद शिकार स्टार्ट करना कभी भी। नाश्ता करने यहाँ तक आए, किन्नर सानी 100 किलोमीटर है खम्मम से। హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కిన్నెరసానికి వచ్చా అని చెప్పాక ఇందాకలా. నేను వాడే లైన్ వచ్చేసి వైజార్ 9X 28mm, ఫ్రాగ్ వచ్చేసి లుకానా ముల్లర్ ఫ్రాగ్ 21 గ్రామ్ది, ఆరెంజ్ కలర్ది. ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నా. అందరు బ్లాక్ వాడతారు, నేను ఆరెంజ్ వాడి చూద్దామని చూస్తున్నా. మరి ఫ్రాగ్ అయితే అదే ఉంటుందో మారుస్తుందో తెలియదు. ఏరియాని బట్టి వాడుతూ ఉండాలి. ఫ్రాగ్ ఎప్పుడు ఒకదాని మీదే ఉండొద్దు, మనం ఏరియాని బట్టి యూజ్ చేసుకుంటూ ఉండాలా. ట్రై చేద్దాం. అందరు ఇక్కడ బ్లాక్ ఫ్రాగులు అవి వాడతారు, కలర్ఫుల్ ఫ్రాగ్ ఎవరు వాడట్లేదు, అందుకని తెచ్చా. మరి అయితే అవుతుంది, లేకుంటే నేను కూడా కొద్దిసేపు చూసి మార్చేస్తా. చూద్దాం కాస్టింగ్ చేసి మరి ఎట్లా ఉంటుందో. ఇక్కడ ఇదే లొకేషన్ ఈరోజు. ఇది కిన్నెరసాని బ్యాక్ సైడ్ మైలవరం. కర్రమైన పిల్ల. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కిన్నెరసాని డ్యామ్లో పట్టిన చేప నేను. ఇది ఫస్ట్ టైం ఇది పట్టడం. ఫస్ట్ టైం చూడండి ఎంత పెద్దది పడ్డదో. ఒక 1/2 kg ఉంటుంది. మాకేమో చేపలు పడికి సత్తానం అటాక్ చేయక, ఈయన పట్టినట్టు మొత్తం పోగొడతా ఉండు. ఈయన ఏం షికారు చేస్తాడు ఏమో, ఇక్కడ దాకా వచ్చిండు చేపలని బోధింటాడు. అందుకని నేను పోయి పడదామని చూస్తాను. నేనే పోటుగాడిని పోతాను. ఈయన ఎంత బాగా పడతానో చూద్దాం. మరి ఇప్పటికీ 1-2 పట్టిండు, 1 బో కుట్టిండు, 2 బో కొట్టిండు, 2 పట్టిండు. మనం కూడా 1 పెట్టినాం. ట్రై చేస్తాం. ఇంకా టైం అయితే చాలా ఉంది. లొకేషన్ ఉంది చూడండి. ఇదే కిన్నెరసాని డ్యామ్ బ్యాక్ సైడ్ మైలవరం ఉంటుంది. మనకు తెలియదు, మనకు తెలిసిన అన్న పాషా అన్న భగత్ భాయ్ తీసుకుని వచ్చారు. ఎప్పుడు వాళ్ళు ఇక్కడ తిరిగేటోళ్ళు కాబట్టి వాళ్ళకి తెలిసి ఏరియాలో. కానీ ఇక్కడ కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలా, ముసళ్ళు ఉన్నాయంట మరి. చూడండి ఫ్రెండ్స్, సెకండ్ పీసు ఇక్కడికి వచ్చి ఒడ్డుకు వచ్చాక గాలం ఊడిపోయింది. చూడండి పూమెన్, ఇది సుమారు 1 kg ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా ఉందో కిన్నెరసాని డ్యామ్ చేప. ఇది రెండోది నేను ఇక్కడ పట్టడం. పూమేను సుమారు 1 kg ఉంటుంది. ఇది ఎంత నీట్గా ఉందో చూడండి. చేప మాత్రం సూపర్గా ఉంది చూడటానికి.
చేపే అది రవ్వ పిల్ల. చూడండి చేపలు కొత్త ఇట్లుంటాయి కష్టాలు. మంచినీళ్ళు ఉండవు, ఏముండవు. అన్న మంచినీళ్ళు వాటర్ తయారు చేయడానికి ఫిల్టర్ కొన్నాడు, వాటర్ ఫిల్టర్ది. వాటర్ ఫిల్టర్ చేస్తాడంట, మరి ఎట్లా చేస్తాడో చూద్దాం. చూసి మనం కూడా ఒకటి కొనుక్కుందాం. వాటర్ ఫిల్టర్ ఉంటే చాలు, ఇక బాటిల్ ఒకటి ఉంటే చాలు. ఏ నీళ్ళైనా ఫిల్టర్. అదే చెప్పేది. ఇవే మంచిగా ఉన్నాయి. ఎంత నీట్గా ఉంటే డైరెక్ట్ క్యాబ్ పెట్టి చేపలు పెట్టి అమ్మొచ్చు ఇక. అట్లా డైరెక్ట్ పెట్టి తాగొచ్చు కానీ పడుతుందా క్యాబ్? పట్టట్లేదు. పట్టాల్సింది. మనకి స్ప్రైట్ బాటిల్ ఉన్నాయి కదా, స్ప్రైట్ బాటిల్ అయితే ఉంది నా కాడ, అనే పెద్దది. పెద్దదైనా ఏ ఒకటే క్యాప్ అన్నిటిది. ఏంది మళ్ళీ పాషాబాయ్ ఇటు వస్తాడు. ఒక దాంట్లో పోసి ఇంకోటి దాంట్లో తీద్దాం. వాటర్ ఫిల్టరు చూడండి, వాటర్ ఎంత నీట్గా అవుతాయో. ఇందులో చూడండి ఎట్లున్నాయో కలరు. ఇందులోకి వచ్చేసరికి చూడండి ఎట్లున్నాయో. ఇది ఒకటి కొనుక్కొని అడవిలోకి పోయినాయి కదా, ఎక్కడికైనా తిరగచ్చు. నీళ్ళతో ఇబ్బంది ఉండదు. చూడండి, మీకు కనబడుతుందో లేదో మరి క్లియర్గా. అవుతూ ఉంటుంది. మినరల్ వాటర్ తయారు చేస్తాండి ఇక్కడే ఎట్లా. చూడండి ఫ్రెండ్స్, ఆ కలర్ వాటర్ ఈ కలర్లోకి చేసిండు అన్న భగత్ అన్న. ఇది 1400 1500 అంట, అమెజాన్లో తెప్పించినట్ట. బాగుంది, మనం కూడా ఒకటి తెప్పిద్దాం. ఈ ఎక్కడికి పోయి బాధ అనేది లేదు ఇక మనకి. ఈ ఎక్కడికి పోయినా ఎక్కడ తిరిగినా ఏం కాదు ఇక. ఇది ఒకటి పట్టుకుంటే చాలు, మన వాటర్తో అసలు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ ఎండాకాలంలో అయితే అదొకటి ఉంటే చాలు మనకి. బాగుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది 3వ పీసు. వీడియో తీయడానికి కుదరలేదు, ఎందుకంటే ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది. పవర్ బ్యాంక్ ఛార్జింగ్ పెట్టి చూసేలోగా అటాక్ చేసేసింది. అందుకని దీన్ని అటాక్ చూపెట్టలేకపోయా. అసలు ఇది చూడండి, అసలు ఈ ఫస్ట్ టైం ఇట్లాంటి కలర్ పూమెన్ చూడటం నేను. అసలు ఎట్లుంది చూడండి, రెడ్గా. ఫస్ట్ టైం అసలు ఈ కలర్లో చూడటం. మరి మీరు ఎప్పుడైనా చూసి ఉంటే కామెంట్ చేయండి. అసలు ఏ నెంబర్ ఉంది చూడండి. అసలు कैसी है क्या जी? लाल, पूरी लाल है भाई, एकदम लाल है. माँ की आँखें देखो इसके, शैतान की आँखें. చూడండి ఫ్రెండ్స్, ఇదొకటి ఆల్రెడీ ఒక 2 పడ్డాయి మనకి ఈ వీడియోలో వచ్చినాయి. ఈ ఒక 2, ఇదొకటి, మొత్తం 3. जल्दी नकल हो जाए, हल्का लो दिखा. हाँ हाँ, अच्छा अच्छा दिखा.
కట్టుకోరా బోల్తాం. చూడండి ఫ్రెండ్స్, ఈ ఆటికైతే ఇదే షికారు. ఇదొకటి, మళ్ళీ ఒక 2, మొత్తం 3 పీసులు. ఈ 2 చనిపోయినాయి, పొద్దున ఎప్పుడో పడ్డాయి. ఇవి 2 మొత్తం 3 పడ్డాయి ఈ రోజుకైతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియో మంచిగా ఉంటే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ జబర్దస్త్ వీడియోతో కలుద్దాం మళ్ళీ. ఇది వచ్చేసి కిన్నెర్ శాండ్ డ్యామ్. పెద్ద పెద్ద సైజులు ఉన్నాయని చెప్తే వచ్చా అన్న. ప్రస్తుతానికైతే 2 చిన్న పడ్డాయి, డిసప్పాయింట్ అయినా. తర్వాత కొంచెం మంచి సైజు పడ్డది, 2 కేజీలు దాకా ఉంటుంది మినిమం. చూడండి అసలు ఏ కలర్లో ఉందో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీరు ఎవరైనా రావాలంటే కామెంట్ చేయండి, మీ నెంబర్ పెట్టండి, నేను తీసుకొని వెళ్తా కిన్నెర్ శాండ్ డ్యామ్కి. ఇంట్రెస్టెడ్గా ఉంటే ఎవరైనా వచ్చి పట్టుకోవచ్చు.